పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్రం తీరుకు నిరసనగా చలో రాజ్భవన్ కు విద్యార్థి సంఘాలు ముట్టడికి యత్నించాయి. ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా పిలుపునిచ్చారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లక్షల మంది ఈ రోజు రోడ్డు మీద పడితే 24 లక్షల మందికి అన్యాయం జరిగితే పాలకులు నరేంద్ర మోడీ కావచ్చు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు బయటికి వచ్చి స్పందించలేనటువంటి పరిస్థితి. ఎందుకు విద్యార్థులంతా అంత లోకువనా? విద్యార్థుల చదువులు అంటే అంత దూరం ఎందుకు పెడుతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 24 లక్షల మందికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు వాళ్ళని రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించే దిశగా అడుగులేయకుండా ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయకుండా ఎన్టీఏని రద్దు చేయకుండా వీళ్ళన్నింటినీ వెనకేసుకొని వస్తూ 70,000 మంది తెలంగాణలో విద్యార్థులకి 24 లక్షల మంది ఏదైతే దేశవ్యాప్తంగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి యోజన సంఘాలు, లెఫ్ట్, టీజేఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటి పైన వచ్చి ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి, ఈ విద్యార్థులకి భరోసా కల్పించే దిశగా ఏదైతే కేంద్ర